హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పొంగల్ తయారు చేసినాము. అది ఎలా చేశానో చూద్దాం రండి. పొంగల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమేమంటే పచ్చి బియ్యము, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఉప్పు, తగినన్ని నీళ్ళు అంతా దగ్గరగా పెట్టుకునేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా, అల్లము అంతా దగ్గర పెట్టుకునేసి పొయ్యి మీద ఒక బాండెలు పెట్టి పెసరపప్పుని వేయించుకోవాలన్నమాట. ఆ పెసరపప్పు వేయించడం వలన పచ్చివాసన పోతుంది. అప్పుడు ఆ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా బంగారు రంగులో వస్తుంది పప్పు. ఆ పప్పు ఏమైనా ఏ వంటకైనా పెసరపప్పును అలా చేసుకుంటే బాగుంటుంది. వేయించిన తర్వాత పెసరపప్పు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ పెసరపప్పుని కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టేసేయాలి. పచ్చిబియ్యము, పెసరపప్పు కడిగేసి పక్కన పెట్టుకున్నాము కొద్దిసేపు నాన్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో తగినన్ని నూనె పోసి, ఏమంటే నూనె కొద్దిగా పోసుకోవచ్చు, మళ్ళీ మనం కొంచెం నెయ్యి వేసుకుంటాం కదా కాబట్టి. నూనె పోసిన తర్వాత మిరియాలు, జీలకర్ర, అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటే అవి ఇదవుతూ ఉంటుంది. వేయించిన తర్వాత కొద్దిగా ఇంగువ, ఉప్పు వేసేయాలన్నమాట. దానికి 3:30 నీళ్ళు నేనైతే పోసాను. మీరు 3 పోసుకోవచ్చు, 3 పోసుకోవచ్చు. పోసిన తర్వాత ఆ నీళ్ళని బాగా తెల్లనియాలన్నమాట. తెల్లిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తీసి తట్ట పక్కన పెట్టి, ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, బియ్యము, ఆ పెసరపప్పు బియ్యాన్ని ఆ నీళ్ళల్లో వేసేయాలి. అలా వేసేసిన తర్వాత బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. ఉప్పు సరిపోయిన తర్వాత దాని మీద తట్ట పెట్టి మూసేసినామంటే పొంగల్ బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు కలిపేసి అలా ఉంచేస్తాము. అలా ఉంచిన తర్వాత ఇప్పుడు మనము ఒక బాండెల్లో నెయ్యి వేసుకుని ముంతమామిడి పప్పులు చిన్నదిగా కట్ చేసి పెట్టుకున్నాము. అట్లే కూడా వేయచ్చు, చిన్నదిగాను కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే చిన్నదిగా కట్ చేసి వేసాను. బాగా వేగిన తర్వాత ఆ పొంగల్లో వేసి కలిపేసి చట్నీలో తినొచ్చు, పొంగల్ సాంబార్లో తినొచ్చు, దేంట్లో తిన్నా సూపర్గా ఉంటుంది. అది ఒక్క రవ్వ వంకాయ వేసి సాంబార్ పెడితే ఈ పొంగల్ సాంబార్కి కాంబినేషన్ బాగుంటుంది. ఇది సాంబార్ పొంగల్ రెడీ.